వాళ్ళు చంపకుండా 2015 జూలై 31న మా ఇన్సిడెంట్. అది ఎట్లా అంటే దగ్గర మనతో ఉన్నోళ్ళు మన స్నేహితులతో రామచంద్రం అనే అతనితో మేము అంటే బాగా దగ్గర ఉండేది. అయితే హాస్పిటల్కి వెళ్ళాము మా ఆయన. నార్మల్గా ఒక బిల్స్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. చూపించిన తర్వాత ఆయన హ్యాపీగా నాకు అది లేదు, నా బీపీ లేదు, షుగర్ లేదు, హ్యాపీగా వస్తాను అన్నాడు. అంటే ఒక్కొక్క అధికారి నాకు మా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, సిస్టర్ మీరు ఈ పర్సన్ ఇంటికి రానియకండి అనేది పర్ఫెక్ట్గా పేరుతో చెప్పారు, పేరు మెన్షన్ చెప్పింది అధికారి. ఒక అధికారి సిస్టర్ అంటే అది కట్ చేయండి, పాపం వాళ్ళ పేరు ఎందుకు, ఎస్ఐ గారి పేరు ఎందుకు కదా. అంటే అది జరిగిన తర్వాత ఇక క్యాజువల్గా కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ 2024 ఎన్నిక కదా, 24 ఎన్నికలో మళ్ళీ వినోద్ గారు వచ్చారు. వినోద్ గారు వచ్చిన తర్వాత వినోద్ గారికి బామ్మారిది అంటే ఎవరు, రుద్రవడ్ల సంతోష్ గారు, ఆయన బామ్మారిది వినోద్ గారు. అంటే ఆయన ఒక ఎస్సీ అయ్యా, ఒక దళితుడు అయ్యి ఒక బ్రాహ్మణామని చేసుకున్నాడు కదా, ఆమె తమ్ముడు ఈయన, అంతేనా, ఆమె తమ్ముడు ఈయన బామ్మరిది. ఆయన బావ ఈయనకు ఆర్డర్ ఇస్తే ఆయన అరాచకాలు చంపేదాకా, అంటే శివరాముని చంపినప్పుడు దొరికింది. తర్వాత మా అప్పుడు తెలియకుండా అయిపోయింది. ఇది ఏంటంటే నీకు తనకు తానుగా చచ్చిపోవడానికి ఇలాంటి కేసులు, ఫేక్ కేసులు, ఒక సెన్సిటివ్ ఆయన మెంటల్ సెన్సిటివ్, చాలా చాలా మంచి పర్సన్. అలాంటి పర్సన్ మీద మధుకర్ గారు చాలా సెన్సిటివ్. ఆయన మీద ఒక ఫేక్ కేసు, ఆయన ఒక 5 పిల్లల తల్లిని గుంజడం అంటే అది ఒక పెద్ద. ఇంకోటి ఏంటి, ఈ వాడకు చాలా హెల్ప్, ఎవరు ఫోన్ చేసినా అన్న ఇది అన్న అదంటే చేసింది. అయితే ఏమైంది అని అంటే, ఇది ఇప్పుడు ఆయన ప్రాణం కూడా ఈ వాడ కోసమే, ఈ ఊరు కోసమే, ఈ మండల కోసమే ప్రతిదీ లేవనెత్తేది. ఇది ఒక రోడ్ ఉండే నీల్వైట్ మల్లంపేట, ఈ రోడ్డు కోసం చాలా ఎక్కడ స్ట్రక్ అయినాయి వెహికల్స్, వర్షకాలం బురద. అక్కడ ఏంటంటే ఒక నేదురు మట్టి పోసింది, స్ట్రక్ అయినాయి. ఆయన ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వాలేదు. ఇంట్లో తిండి ఉన్నదా లేదా అదంతా ఏం గమనించలేదు. భార్య కూలి పోతే ఆయన తింది, కానీ నా పిల్లలకు అది సంపాదించి పెట్టాలి, ఇది సంపాదించి ఎప్పుడు లేకుండా తనకి. ఇప్పుడు ఏంటంటే ఆయనను టార్చర్ చేసి ఆడవాళ్ళను వాడుకొని వాళ్ళతో ఆయన మీద కేసులు పెట్టించి అయిపోయిన తనకి బెయిల్ వచ్చింది. స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పైనుంచి ఫోర్స్ చేసి కేసు పెట్టించిండు. నిన్న ఆయన బ్రతికుంటే నిన్న జైలు పోయేటాడు.